ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏనుగుదాడిలో ఓ వృద్ధులు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకోంది. బైరెడ్డిపల్లి మండలం కుప్పనపల్లికి చెందిన శంకరప్ప పశువులు మేపేందుకు వెళ్లాడు. కంచెలో పశువులను మేపుతుండగా అకస్మాత్తుగా వచ్చిన గజరాజు దాడి చేసింది. దాడిలో శంకరప్పకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన బైరెడ్డిపల్లి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఘటనపై ఫారెస్ట్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఏనుగుదాడిలో శంకరప్ప మృతి చెందడం బాధాకరమన్నారు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. బాధిత కుటుంబానికి ఆయన 5 లక్షల పరిహారం ప్రకటించారు. పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. ఘటనపై అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుడు శంకరప్ప వికలాంగుడు కావడంతో ఏనుగు బారి నుంచి తప్పించుకోలేకపోయాడని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. ఘటనను సీఎం దృష్టికి తీసుకెళ్లి మరింత పరిహారం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఊరి పక్కలో పొలం పక్కలో పని చేస్తూ ఉంటే 2 ఆవులు పట్టుకుంటే మేపుతూ ఉంటే ఒంటరిగా ఒక ఏనుగు వచ్చి దాడి చేసి ఆయన కొంచెం పరిగెత్తలేకపోయాడు తొందరగా. దాన్ని ఇంకా ఏనుగు చిక్కేసుకొని ఆ ఏనుగు అతని పైన దాడి చేసి ఆయన తీవ్రంగా గాయపరిచి ఆయన ఈ విధంగా. ఆయన పేరేమి, ఎప్పుడు జరిగింది? ఆయన పేరు జి శంకరప్ప. పొద్దున్న 7 గంటల ప్రాంతంలో జరిగింది. హాస్పిటల్కి తీసుకెళ్లారన్నా? హాస్పిటల్కి మాకు బేడపల్లి దగ్గర పిహెచ్సి దగ్గర తీసుకుపోతే ఆడ ప్రథమ చికిత్స చేసినారు. అటు నుంచి ఇక్కడ పలమనేరు పోసినాము. పలమనేరులో చూసి ఈ విధంగా చెప్తా ఉన్నాం. ఆయన ఏనుగు వచ్చి తొక్కేటప్పుడు అరుపులు ఏమైనా చేయలేదా? ఇద్దరు పోయిండ్రి. అతను మా బామర్ది పిల్లడు, ఆయన ఇద్దరు పోయింటే ఆయన అదే నువ్వు కుదర అంటే వాడు పరిగెత్తేసినాడు. ఆయన పరిగెత్తలేకపోయినాడు. దాన్ని ఇంకా ఆయన ఆ ఏనుగు చిక్కిపోయినాడు. ఏనుగుల కట్టడికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని అమర్నాథ్ రెడ్డి తెలిపారు. ఏనుగుల దాడులను నివారించి పంట ప్రాణ నష్టం జరగకుండా కాపాడేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఎమ్మెల్యే వివరించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని, త్వరలో కుంకి ఏనుగుల ఏర్పాటుతో ఏనుగులను కట్టడి చేసేందుకు అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతవరకు అటవీ సమీప ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. వాళ్ళ పైకి